మనము హాట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఈ దరిద్రంని చాలామంది జైళ్ళల్లోకి వెళ్తున్నారు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రానా కూడా ఇరుక్కున్నాడు దీంట్లో, ప్రకాష్ రాజ్ కూడా అనుకుంటా. సో ఎలా చూడొచ్చు? మరి డబ్బుకు లోకం దాసోహం అనే సామెత మీరు వినే ఉంటారు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారు, ఎంత గొప్పవాడైనా అనే దానికి నిదర్శనంగా అనిపిస్తుంది. అంటే ఎవరినో ఏదో అనాలని కాదు, కానీ కాకపోతే ఏంటంటే బెట్టింగ్ యాప్ అనేది ఎంత నీచంగా తయారైందంటే సమాజంలో చీడపురుగులా తయారైంది. దీనివల్ల బెట్టింగ్ యాప్ వల్ల ఈ సెలబ్రిటీలు ప్రమోషన్ చేసినందువల్ల యువత అట్రాక్ట్ అయిపోయి దానికి ఎడిక్ట్ అయిపోయి ఆడి పోగొట్టుకుని సర్వనాశనం అయిపోయి దొంగలుగా మారిపోయారంట కొంతమంది. ఏం చేయాలి? అప్పు అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది డ్రగ్గిస్టులుగా, తాగుబోతులుగా అయిపోయి, కొంతమంది చిన్న పిల్లలండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ బెదిరింపులు భరించలేక చిన్న పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో సజ్జనార్ గారు ఒక అద్భుతమైన ట్వీట్ చేసి కళ్ళు తెరిపించారు. ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే దీనిపై ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలి. ప్రభుత్వం అసెంబ్లీలో దీన్ని చర్చ పెట్టాలి. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఈ యాప్ల వల్ల, ఈ గేమ్ వల్ల నాశనం అయిపోయారు, ఇదంతా బయటికి తీసి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా తప్పు ఎవరిది సార్? ఇప్పుడు ప్రమోషన్ చేసే వీళ్ళదా? సో ఇన్ని రోజులు యాప్స్ చూస్తున్నాం, పట్టించుకొని ప్రభుత్వాలది, పోలీసు వాళ్ళదా, లేదంటే దీనికి కనిపెట్టిన ఓనర్దా? తప్పు మాత్రం ఖచ్చితంగా సమాజంలో ఎలాంటి ఇబ్బందులు పడినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వాన్ని నిందిస్తారండి ఎవరైనా. ప్రభుత్వమే దీని పైన చర్య, పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్డర్ వేస్తేనే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సజ్జనార్ గారు మానవత్వంతో చేశారు, ఒక ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ బయలుదేరింది. చిన్నవాళ్ళని పట్టుకోవడం మొదలు పెడితే తీగలాగితే డొంకంతా బయటపడింది. తీగలాగారు, డొంక బయటపడింది. ఇప్పుడు ప్రభుత్వాలు స్పందించాలా, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి దీనిపై అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చ పెట్టి ఈ యాప్ల్ని ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారో తెలుసుకుని అవన్నీ కూడా నిర్మూలించి ఇక్కడ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఈ బెట్టింగ్ యాప్ అనేది మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ లేకుండా చేయాలని కోరుకుంటున్నాను.